వారిని స్వస్థపరిచిన వాడను. అరణ్య మార్గంలో ఎన్ని వచ్చినాయండి? రాలేదా? బాగు చేయలేదా? వాళ్ళ వస్త్రాలు పాతికెళ్ళలేదంట, వాళ్ళ చెప్పులు ఎరిగిపోలేదంట. ఎన్ని వచ్చినా కానీ వారు ఎలా ఉన్నవారు అలాగే ఉన్నారు. అద్భుతంగా నడిపించాడు కదా. వారికి ఏం జరిగినా కానీ వారిని అన్ని రకాలుగాను స్వస్థపరచుకున్నాడు. ఏమి రాలే, ఏ తెగులు వారి గోడానికే సమీపించలేదు. పరిపూర్ణటువంటి స్వస్థత అనుగ్రహించాడు వారిని ఎన్నుకున్న ప్రజలకి. వారి గుడారంలో ఉన్న వారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నశించిపోయారు తెగులు చేత. స్వస్థపరుచుకున్నాడు. అంత గొప్పగా స్వస్థపరుచుకుని ఆయన వాగ్దానం చేసిన పాలు తేలి ప్రవహించే దేశంలో అడుగు పెడితే కనాను దేవీ దేవతలతో ఆధ్యాత్మిక వ్యభిచారంలో అలవాటైపోయారు. కనాను చేరారు. అక్కడ వారితో వారి విగ్రహాలకు మొక్కి దేవునికి విరోధంగా నడిచారు. అది మనకి దేనికి సాదృశ్యంగా కనపడుతుంది? కనాను నిబంధన బ్రేక్ చేశారు. అక్కడ సినాయి పర్వతం మీద నిబంధన చేసుకున్నాడు. కనాను వచ్చేటప్పటికి నిబంధనని బ్రేక్ చేసుకున్నారు.